గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగు సినిమాల కంటే ఎక్కువ నేషనల్ వైడ్ ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూస్ తీసుకొని కానీ ఆల్రెడీ హిస్టారికల్గా జరిగిపోయిన ఇష్యూస్ని తీసుకొని సినిమాలు చేస్తారు. అంటే గతంలో కాశ్మీర్ ఫైల్స్ చేశారు, నెక్స్ట్ మంత్ బెంగాల్ ఫైల్స్ రాబోతుంది. ఏంటి సార్, ఎందుకు ఇలాంటి సినిమాల్ని, అంటే ఏ ఉద్దేశంతో? ఇది ఉద్దేశం ఏంటంటే మన ఇప్పుడు మన హిందూ ఉన్నారు, మన ఈ హిందూ మీద జరిగింది జాడి ఎట్లా జరిగింది, అది వై ఎనీ టైమ్ హిందూ షుడ్ బి హ్యావ్ పెయిన్. ఆ ప్రయత్నం చూపేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. దీనిలో ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అది ఇండిపెండెన్స్ తర్వాత ఇష్యూ, ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ ఇట్ ఇస్ ఇండిపెండెన్స్ ముందుగా ఇష్యూ, అండ్ స్టిల్ ఇట్ ఈస్ లైక్ ద సేమ్ పొజిషన్. అంటే కాశ్మీర్ ఫైల్స్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ వల్ల మీకు వచ్చిన ఐడెంటిటీ కానీ, దానివల్లే మళ్ళీ ఏమంటే బెంగాల్ ఫైల్స్ ఏమైనా చేస్తున్నారు? బెంగాల్ ఫైల్స్ యాక్చువల్గా ప్రీవియస్ నేమ్ ఢిల్లీ ఫైల్స్. ఢిల్లీ ఫైల్స్ అనౌన్స్ అయింది కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ ముందుగా. ఓకే. సో ఆ కాశ్మీర్ ఫైల్స్ సక్సెస్ అయితే దెన్ నేను బెంగాల్ ఫైల్స్ ఇస్తే అది ఏముంది. ఈ స్టోరీ ఈ ప్రయత్నం 1 year ముందుగా నుంచి నడుస్తుంది. అది కాశ్మీర్ ఫైల్ సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకో ఫైల్ తీయాలా అట్లా ఏం మా ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు ఎక్కువ కాంట్రవర్సీకి సంబంధించిన ఇష్యూస్ కదా ఇవన్నీ. ఇలాంటి వాటిని ఎందుకు మీరు టచ్ చేస్తున్నారు? కాంట్రవర్సీ ఎవరు చేస్తారు సార్? అంటే రిలీజ్ బిఫోర్ కానీ రిలీజ్ తర్వాత కానీ అది సార్ కాంట్రవర్సీ ఎవరు చేస్తారు? అంటే కాంట్రవర్సీ ఎందుకు అవసరం ఏముంది? మనం చూపిస్తుంది రైట్. కాంట్రవర్సీ ఎవరు చేస్తారు? దానికి ఎవరు భయం ఉంటే కాంట్రవర్సీ చేస్తారు. భయం ఎందుకు ఉండాలి? ఫస్ట్ పాయింట్, మీరు తప్ప చేయలే అంటే భయం ఎందుకు ఉండాలి? తప్ప చేసి మంచిగా భయం ఉంటుంది కదా, కాంట్రవర్సీ చేస్తారు. నేను కాంట్రవర్సీ చేస్తలే కదా. కాంట్రవర్సీ నేను చేసినట్టే నేను తప్ప చూపింది, మీరు రైట్ చూపించండి. నేను తప్ప చూపిస్తున్నంటే మీరు వేరే సినిమా కూడా చేయవచ్చు కదా సార్. ఎవరో చెప్పిన సినిమా వేరే మంచిగా పెట్టి రైట్ సినిమా చూపించండి, తీసేయండి, చూపించండి, ఓకే, కౌంటర్ చేయండి కదా. ఇప్పుడు నేను ఆపలే కదా ఎవరికి, నాకు ఆపుతాను అందరూ, ఓకే, నేను ఎవరికి ఆపలే కదా. అంటే ఇలాంటి నిజాలు జనాలకు తెలియాలనేది మీ ఉద్దేశమా? జనాలకి తెలియాలి. ఆ జనరేషన్ షుడ్ నో. ఓకే, ఫ్యూచర్ జనరేషన్ షుడ్ ఆల్సో నో. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు చేస్తే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ డాక్యుమెంటేషన్ క్రియేటింగ్ సంథింగ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఇప్పుడు నాకు తీసేయాలి 1946లో అయిన తర్వాత నేను ఎప్పుడు తీసుకోవాలంటే 80 years తర్వాత తీస్తున్నాను మించుగా. ఇప్పుడు కూడా తీయాలంటే అయిపోయింది కదా మొత్తం. మన హిస్టరీ బుక్స్లో ఏం లేదు కదా అక్కడ. ఇది అంటే కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చాయి కదా సార్, వివాదాలు కానీ కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ కానీ డెఫినెట్గా వచ్చాయి. సో ఈ బెంగాల్ ఫైల్స్ కూడా అలాంటివి రాబోతున్నాయి, అలా రిలీజ్ తర్వాత అలాంటివి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు మా పాయింట్ క్లియర్ ఉంది. నేను ఎవరికి ఈ ఇష్యూ చేస్తేలే. పీపుల్ వాంట్ టు క్రియేట్ అ ఇష్యూ, ఇట్స్ దేర్ విష్. అంటే రిలీజ్ తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఇప్పుడు ఏమో వస్తే అంటే మనం ఫేస్ చేయాలి కదా. మనం చేసింది పనికి మనం ఫేస్ చేయాలి. నేను రాంగ్ ఉంటే అంటే ఐ హ్యాండిల్ ఇన్ దట్ వే. ఆల్రెడీ రిలీజ్ తర్వాత రిలీజ్ ముందుగా వచ్చేసాయి చాలా ఇష్యూస్. మా మీద 3-4 ఎఫ్ఐఆర్స్ హ్యాపెండ్ అండ్ కేసెస్ వేసింది. మాకి టైలర్ రిలీజ్ ఆపింది. సో ఇది నాకు అలవాటు అయిపోయినలాగా అయింది ఇది. అంటే ఏంటి, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్గా ఐడెంటిటీ కోసమే మీరు ఇలాంటివి చేస్తున్నారు, ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేస్తారని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు సార్. అది డేరింగ్ అంటే వెన్ యూ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను నమ్మకం అంటే మా ప్రేక్షక సపోర్ట్ నాకు ఉంది. ఆ సాహస్, దట్ డేరింగ్ ఓన్లీ నాకులో నేను వెళ్తున్నాం. బికాస్ జనరల్ సపోర్ట్ లేకుంటే ఐ కాంట్ ఫైట్. సో ఇట్ ఈస్ లైక్ దే ఆర్ మై ఆర్మీ అండ్ దే ఆర్ విత్ మీ. ఆ నమ్మకంతో నేను వెళ్తాను. అంటే ఇలాంటి సినిమాలు తీసేది అభిషేక్ అగర్వాల్ గారు ఒక పార్టీ సపోర్ట్ కోసం, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ తీస్తుండని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సార్ మీ మీద.
వాటి మీద మీరు చెప్పే సార్ సమాధానం. 1 పాయింట్ సార్. ఫస్ట్ పాయింట్, నాకు ఏం సపోర్ట్ ఉంది సార్ పార్టీ నుంచి? నాకు ఏం సెక్యూరిటీ ఉందా? నాకు ఒక పోస్ట్ ఉందా? నాకు ఏమో అది ఉందా? సో అక్కడి నుంచి మీకు ఫండింగ్ రావడం కానీ ఇలాంటివి అనే కొన్ని ఎందుకు వివాదాలు. వస్తాయి సార్? ఎవరు ఇస్తారు సార్ ఫండింగ్? ఇప్పుడు నాకు దేవుడి దయ నుంచి నాకు అవసరం ఏముంది? ఉమ్. నేను ఎట్లా అంటే ఏంటి సార్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? బెంగాల్ ఫైల్స్ అనే సినిమా ద్వారా బెంగాల్ ఫైల్స్ మీద సినిమా చేయడం మన ఆడవాళ్ళ పిల్లల మీద ఏమైంది ఇప్పుడు దాకా? ఏం ఆ టైంలో ఏం జరిగింది? 40,000 పీపుల్ వర్ కిల్డ్. నోవా ఖలీ వాజ్ కన్వర్టెడ్ ఫ్రమ్, దే చెక్డ్ టేకింగ్ అవుట్ దే క్లోత్స్ దట్ హీస్ హిందూ ఆర్ ముస్లిం. చెప్పితే కూడా పెయిన్ అవుతుంది నాకు. ఇప్పుడు ఐఎమ్ ద బిగ్గెస్ట్ పెయినర్. ఇప్పుడు రీసెర్చ్లో పెయిన్, తీసి టైంలో పెయిన్ చూడాలా, తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయి చూడాలా. మన ఆడవాళ్ళకి ఏమేం దాడి చేసినంటే మరి ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ టు సే. నేను సినిమాలో చూపించిన 10-15%. మనం ఎందుకు సఫర్ అయిపోవాలి అతని అందరు అండ్ ఆల్ టైం? ఇప్పుడు కూడా నడుస్తుందే కదా సార్. ఇప్పుడు ఆ చెప్పినకి ఏం రూలింగ్ పార్టీకి ఏం భయం ఉంది గవర్నమెంట్కి? ఇఫ్ అది హ్యాపీ 1946, ఇప్పుడు స్థితి ఇప్పుడు ఏం లేదంటే ఎందుకు ఆపాలి? అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ చూస్తున్నారా? ప్రెసెంట్ ఉన్నాయి కూడా ఇలా ఉన్నాయి అని? ప్రజెంట్ కూడా వస్తాయి. ఓకే. అంటే యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా చూపిస్తున్నారు సార్. అండ్ సినిమాటిక్ లిబర్టీ లాంటిది నో. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఈజ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. ఓన్లీ సినిమా లిబర్టీ అంటే క్యారెక్టరైజేషన్స్కి పొటనిస్ట్గా మీకు చూపించాలి ఇట్లా చెప్పాలి, లేకుంటే ఇట్ ఈస్ ఏం సార్ వివేక్ అగ్నిహోత్రి గారు ఎలా పిక్చరైజ్ చేశారు? ఆయన డైరెక్షన్ ఎలా ఉంది ఈ సినిమా? నో, హీఈస్ ఎ వెరీ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఐ కెన్ సే. మాతో లాగా హీస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు మా తమ్ముడు లాగా ఉన్నారు. తమ్ముడు అంటే ఈస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అండ్ చాలా డెడికేటెడ్, హార్డ్ వర్క్. రీసెర్చ్ అంటే ఎంత 4 years రీసెర్చ్ మనం చెప్తే సార్, బట్ ఆనే కష్టాలు ఆనికి ఉంటాయి. మనం కూర్చాలా, మనం యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ నాట్ మచ్ రోల్ టు డూ ఇన్ రీసెర్చ్, బట్ వాట్ హీ డస్ ఎంత రీసెర్చ్ చేసి పెయిన్ పెట్టి ఇప్పుడు నెరేటివ్ బిల్డప్ చేయాలి పెయిన్. అండ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ బిగ్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఒక రకం ఉందంటే దీనికి 3 times స్కేల్ పెరిగింది. మొత్తం సినిమా 8 acres సెట్ వేసి, ఇప్పుడు నాకు వీడు చెప్తే సార్ షూటింగ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే అక్కడ ఓకే. బెంగాల్. సో మొత్తం బెంగాల్ వాజ్ రీక్రియేటెడ్ ఇన్ 8 acres ఆఫ్ సెట్ ఇన్ బాంబే. అక్కడ మొత్తం బాంబేలో సెట్ వేసి మొత్తం షూట్ చేసి ఇప్పుడు మీ ముందుగా సినిమా తీసుకొస్తుంది. సో అభిషేక్ అగర్వాల్ గారికి ఉన్న ఫేమ్ కానీ ఇక్కడ ఏదో పెద్ద హీరోలతో డేట్స్ తీసుకొని ఒక కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉండొచ్చు. అంటే ఇది కూడా కమర్షియల్ సినిమానే, బట్ ఇలా కొంచెం కాంట్రవర్సీకి సంబంధించిన ఇష్యూస్ కానీ డెఫినెట్గా దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా మీరు ఇలాంటి సినిమాలు చేయడం అనేది ఏంటి సార్? ఏంటి మీ మా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మన నేను పుట్టింది ఒక మార్వాడి ఫ్యామిలీ. నేను మా డ్రీమ్లో ఏం చెప్పాలా ఉండేది మా కమ్యూనిటీ కోసం, మా దేశం కోసం, మా ధర్మం కోసం. నీకు మాట చెప్తా, మా ధర్మం కోసం, దేశం కోసం ఎక్కడి దాకా వెళ్తాం, అదే మా ఉద్దేశం. అని చెప్పినకి ఆ చెప్పాలకి ఎక్కడి దాకా నాకు వెళ్ళాలంటే ఎక్కడి దాకా వెళ్తాను. అది ఆ మైండ్ సెట్లో నేను వెళ్తాను. పెద్ద హీరోస్ అందరితో మాకు రిలేషన్ అయితే లేదు. టైం వచ్చిన టైంలో ఆయనతో కూడా తీస్తున్నాం స్టోరీ. ఇప్పుడు పెద్ద హీరోతో స్టోరీ చేయాలంటే నాకు నచ్చింది స్టోరీ నేను తీసుకోపోతే ఇప్పుడు బాగుంటుంది. దానివల్ల వెయిటింగ్ ఫర్ ద రైట్ స్టోరీ టు కమ్. అది కూడా మీరు తొందరగా చూస్తాం పెద్ద హీరోతో నడుచుకుంటే. ఏం సార్ అంటే ప్రజెంట్ ఇంకేం సినిమాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇండియా హౌస్ నడుస్తుంది, నిఖిల్ గారితో ఇండియా హౌస్ నడుస్తుంది. కలాం ధనుష్ గారితో నడుస్తుంది. G2 గూఢచారి 2
మన శేష్ గారితో నడుస్తుంది. బెంగాల్ ఫైల్స్ ద్వారా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? సినిమా ద్వారా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు సినిమా జనాల్లో ద్వారా సమాజంలో మార్పు అనుకుంటున్నారా? లేకపోతే no, Samaj, people will understand like how things get changed. How things are getting changed, how things got changed. ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు కూడా, హౌ చేంజ్ ఎట్లా అయిపోయింది, డ్రమాగ్రాఫికలీ హౌ ఇట్ గాట్ చేంజ్డ్. సార్ ప్రెసెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఈ స్ట్రైక్ మొన్న కాల్ ఆఫ్ చేశారు, ఎలా ఉంది సార్? బాగుంది కదా సార్, స్ట్రైక్ అయింది, కాల్ ఆఫ్ అయింది, అందరు వాపస్ బ్యాక్ టు షూటింగ్ స్టార్ట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సార్. ఉండాలా అందరితో మంచిగా, ప్రొడ్యూసర్తో, యూనియన్స్తో, అందరితో మంచిగా వర్క్ చేసి ముందుకు వెళ్ళాలా. మనం కూడా ఇండస్ట్రీ పార్టే. సో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేయించింది కదా, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఏమండి సార్, రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఎంతవరకు ఉంది ఇండస్ట్రీకి? రేవంత్ రెడ్డి గారు మనందరికి ఇది ఆల్ క్లోజ్ డోర్స్ మీటింగ్ మన ఎంతో ఇప్పుడు ఆయన మనతో కూడా కలిసిన, ఆయన ఇప్పుడు యూనియన్స్తో కూడా కలుస్తున్నాం. దాని తర్వాత ఎట్లా రిజాల్వ్ చేసి మొత్తం మంచిగా హెల్తీ వాతావరణంలో వర్క్ చేయాలా, టాలీవుడ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా తీసుకుపోవాలా. హిజ్ విజన్ ఈజ్ వెరీ వెరీ బిగ్ విషన్లో ఆడుతున్నారు. గుడ్ విజన్ ఈజ్ వర్కింగ్ ఆన్. చాలా మంచి విషయంలో ఈజ్ హ్యావింగ్ వెరీ వైడర్ అండ్ వెరీ గుడ్ విజన్ ఫర్ ఇండస్ట్రీ. ఇఫ్ ఇట్ వర్క్స్, ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇండస్ట్రీ.